గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే సదా శివోం. పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం. 2026 అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే కనుక మార్చి 19వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాల్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం, న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం, ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం, ఈ కొత్త సంవత్సరం అంటే ఆంగ్లనామ సంవత్సరం అయినటువంటి జనవరి 1వ తారీఖు నుంచి కూడా నేను ఇలా మారదాం అనుకుంటున్నాను, నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు కానీ నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేద్దామని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు. అటువంటి వారు జనవరి 1వ తారీఖు నుంచి 2026 డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం. ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం. జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. ఇది పంచాంగ శ్రవణము కాదు. పరాభవనామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు. కేవలం ఆంగ్లనామ సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే మీకు ఈ యొక్క ప్రిడిక్షన్, ఈ జాతకం అనేటువంటి చెప్తున్నాను. ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు, పంచాంగ శ్రవణం రోజే చెప్పచ్చు కదా అని అంటే, జనవరి 14వ తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి 14 బుధవారం అండి, బుధవారం రోజు జనవరి 14 బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నం నందు సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు. దీనివల్ల కొన్ని రాసుల వారు అంటే ఉన్నటువంటి 12 రాసుల్లో కొన్ని రాసుల వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి. అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం, ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాలకి వల్ల మీరు అప్పులు పాలవుతారా, లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం ఏదైనా వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటిది ఖచ్చితంగా రవి సంక్రమణ తదనంతరం మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం 2026 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది కేవలము నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవి సంక్రమణ ఆధారంగా మాత్రమే చెప్తున్నాను, అది కూడా గోచార రీత్యా మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు. 1వ తారీఖు నుంచి మారదాం, రేపు 10వ తారీఖు నుంచి మారదాం, ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు. ఏవయ్యా ఇల్లు ఎప్పుడు కొందాం, నెక్స్ట్ ఇయర్ కొనేస్తానండి, తర్వాత సంవత్సరం జనవరి 10-15 తర్వాత శుభగడియలు వస్తున్నాయి కదా, రవి మారిన వెంటనే ఇల్లు కొనేటువంటి ఆలోచనలో ఉంటాను. యా చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు, రేపు న్యూ ఇయర్ నుంచి మానేద్దామండి, న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రిడిక్షన్ అనేటువంటి చెప్తున్నాను. అయితే 2026 మార్చి 19వ తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి, ఎన్ని గ్రహణాలు ఉన్నాయి, ఈ గ్రహణాల్లో ఏ రాసుల వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి, రాజు మంత్రి సైన్యాధిపతి శయ్యాధిపతి
షష్ఠమాధిపతి ఎవరు ఉన్నారు, వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభావనామ సంవత్సరం ఏ విధమైన మార్పులు జరుగుతున్నాయనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి 1వ తారీఖున తెలియజేసుకుందాం. ఇప్పుడు కేవలము ఆంగ్లనామ సంవత్సరం ఆధారంగా జనవరి 14వ తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రిడిక్షన్ చెప్పడం జరుగుతోంది. ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే. మీ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఇలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం, దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని, అసలు భవిష్యత్తు ఉంటుందా, భవిష్యత్తులో నాకంటూ కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా, అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా, ఆర్థికంగా నిలబడగలుగుతానా, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతానా, ఏ విధమైనటువంటి దేవతారాధన, ఏ విధమైనటువంటి దానాలు, ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది, అందరికంటే నాకు ఒక గుర్తింపు సమాజంలో ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. మంగళం మహత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివమే సదా శివం సర్వం పరమేశ్వర అర్పితం. తులారాశి వారు 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా జరిగేటువంటి ఫలితాలన్నీ కూడా జనవరి 14వ తారీఖు బుధవారం రోజు సింహలగ్నంలో అనురాధ నక్షత్రయుక్తంలో రవిస్థానం మకరంలోకి మారడం వల్ల అనూహ్యమైనటువంటి మలుపులు చూస్తూ ఉంటారు. ఈ మలుపులు ఎలా ఉంటాయి అంటే, మీది కాని వ్యవస్థలో మీ పేరు రావడం, దానివల్ల ఆర్థికంగా మీరు నిలబడడం, నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు అన్నా సరే ధనం మీ దగ్గరికి వచ్చి వాలడం, ధనం మీ వద్దకు వచ్చి వాలడం, ధన వ్యవస్థ నిలబడడం అనేది జరుగుతుంది. అప్పుడు పూర్తిగా తీసివేస్తుంటారు. ఆగస్టు 8వ తారీఖు నుంచి మీకు కలిసి వచ్చేటువంటి యోగంగా చెప్పచ్చు. మార్చి 19వ తారీఖున ఈ పరాభవనామ సంవత్సరం ప్రవేశించడం, దీని తదనంతరం నుంచి కూడా నా యొక్క ఆహభావాలు, నా యొక్క వస్త్రధారణ మార్చుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం, అన్నట్టుగానే 10 మంది మీకు పరిచయం అవడం, మీ యొక్క వస్త్ర అలంకరణలు మారడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సమాజంలో ఒక గౌరవం అనేటువంటిది ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీకు కలుగుతుంది. అపజయాలు మాత్రం ఆగస్టు నుంచి సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, ఈ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 నెలలు కూడా పరాభవాల మీద పరాభవాలు జరుగుతుంటాయి. అయినా సరే వాటన్నింటినీ తట్టుకుని మీరు నిలబడతారు. అది కూడా ఇంట్లో ఉన్నటువంటి వారే, సొంత బంధువులే మీ మీద నీలాపనిందులు వేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ చాలా జుబిత్సాకరమైన మాటలు మాట్లాడుతుంటారు. కానీ మీరు మాత్రం ఏసమెత్తు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటారు. ఇలా కదా ప్రతి మనిషి జీవించాలి, క్షణకాల ఆవేశాలు తీసుకోకూడదు అని మిమ్మల్ని రోల్ మోడల్గా చూపించేటువంటి అవకాశం కూడా ఈ 5 నెలల్లోనే జరుగుతుంది. ఈ 5 నెలల్లో మీరు అనుభవించేటువంటి ధన వ్యవస్థ పరంగా ఇబ్బందులు పరమశివుడికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అన్నట్టుగానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, నవంబర్ నెలలో 14వ తారీఖు నుంచి డిసెంబర్ 3వ తారీఖు మధ్యలో మాత్రం ఒక అవకాశం, అంటే మీ యొక్క ఒత్తిడిని తగ్గించుకోవడానికి KSAB ఈ 4 అక్షరాలతో ఉన్న వాళ్ళ పరిచయం ఏర్పడడం, దీనివల్ల కాస్త మానసిక ఆనందం కలగడం అనేటువంటిది తులారాశి వారికి జరుగుతుంది. తులారాశి వారికి ఈ సంవత్సరాంతం కూడా మొదటి 6 నెలలు కూడా ఆనందదాయకంగా ఉన్న, చివరి 6 నెలలు మొదటి 6 నెలలు కూడా ఇబ్బందిదాయకంగా ఉన్న, చివరి 6 నెలలు ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లభిస్తోంది. పైగా అక్టోబర్ నెలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు మన ఇంట్లోనే ఉంటూ
మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. విలువైనటువంటి వస్తువులు, కార్లు కానీ, వాచి కానీ, బంగారం కానీ, వెండి కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ వేటినన్నా సరే తక్కువ మొత్తానికి మీరు దారాదత్తం చేసేటువంటి అవకాశం అనేటువంటిది అక్టోబర్ 21వ తారీఖు నుంచి నవంబర్ 18వ తారీఖు మధ్యలో విలువైనటువంటి ఆస్తుల్ని మీరు పోగొట్టుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. తులారాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సైనీస్కి సంబంధించి కానీ, ముక్కుకి సంబంధించి కానీ, లేకపోతే గొంతు వ్యవస్థలో కానీ కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువ కలుగుతూనే ఉన్నాయి. తులారాశి వారు ఈ సంవత్సరాంతము కూడా ఏదన్నా గ్రామ దేవత కానీ లేదా పోచమ్మ దేవుని ఆరాధన చేయడం అనేటువంటిది చాలా అనుకూలమైన వాతావరణాన్ని మీకు ఆ భగవతి పరమేశ్వరి మీకు కలగజేస్తుంది.